శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. తులారాశి వారికి రాబోతున్నటువంటి నవంబర్ నెల ఎలా ఉండబోతుందని చూద్దాం. తులారాశి వారికి వచ్చినప్పటికీ కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క నెలలో ధన సంబంధితమైన విషయాల్లో రొటేషన్ అనేది బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి బుధుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు, శుక్రుడు కూడా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. వృత్తి వ్యాపార రీత్యా కూడా ఈ యొక్క నెల సామాన్యమైనటువంటి ఫలితాలే పొందగలుగుతారు. కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఫైనాన్షియల్ రొటేషన్లో అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి మొదటి 15 రోజులు అంటే 16వ తారీఖు వరకు కూడా జన్మరాశిలో కుజుడు రవి నీచత్వం పొందాడు. దానివల్ల ఈ రాశివారు చేసేటువంటి పనులు, చేయనటువంటి పనులు కొన్ని అపనిందలు కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు చేయనటువంటి పనులు కూడా మీ మీద ఆపాదించి, అంటే మీరు ఆ పనిలో ఇన్వాల్వ్ అయిపోయినా సరే మిమ్మల్ని టార్గెట్ చేసేసి మీ మీదే మిమ్మల్ని డిఫేమ్ చేయడానికి, మీకున్నటువంటి పేరు పోగొట్టడానికి ఒక గ్రూపు రెడీ అవ్వటం, అది మీ కార్యాలయాల్లో మిమ్మల్ని టార్గెట్ చేస్తూ పనిచేసేటువంటి వారు కూడా ఉంటారు. ఆ విషయాన్ని మీరు గుర్తించగలుగుతారు. ఆ విషయం నుంచి బయటికి రావడానికి మీరు చేసేటువంటి పనులలో సత్ఫలితాలు కూడా పొందగలుగుతారు. అంటే మీరు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని నువ్వు చేయలేనటువంటి పనులు, నువ్వు కష్టంతో కూడుకున్నటువంటి పనులు మీకు అప్పగించి మిమ్మల్ని ప్రభావితం చేయడానికి ఎక్కువగా ప్రాసెస్ చేస్తారు. ఈ యొక్క పరిస్థితి అనేది మీకు మొదటి 16 రోజులు వ్యాపార పరంగాను ఇటువంటి పరిస్థితి, అదేవిధంగా ఉద్యోగ పరంగా కూడా ఇటువంటి పరిస్థితి 16 రోజుల పాటు కొంచెం ఫేస్ చేయాల్సినటువంటి గడ్డు కాలంగానే చెప్పచ్చు. ఈ పరిస్థితి నుంచి 16వ తారీఖు నుంచి బయటికి రాగలుగుతారు. ఫైనాన్షియల్ రొటేషన్ పరంగా వచ్చినప్పటికీ మీకు అనుకూలంగా ఉంటుంది. వడ్డీ వ్యాపారస్తులకు కానీ, లేకుండా ఉంటే డబ్బులు వడ్డీకి తిప్పేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. మరియు అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా అనుకూలమైనటువంటి కాలం గోచరిస్తూ ఉన్నది. మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటారు. మరియు అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి ఏవైతే అవకాశాలు ఏవైతే ఉన్నాయో వేరే వారికి, వాటి ద్వారా వచ్చేటప్పటికి కొంచెం సంఘాల్లో గుర్తింపు పొందడానికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితం గోచరిస్తున్నది. పిల్లల యొక్క ఎదుగుదల, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం అనేది మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. కుటుంబంలో ఎదగాలి అంటే మీరొక్కరు ఉద్యోగం చేస్తే కాదు, కుటుంబంలో ఇంకొకరికి కూడా సంపాదన అనేది పెరిగితే కుటుంబ భవిష్యత్తు బాగుంటుంది అని ఆలోచిస్తారు. దానికి తగినట్టుగానే ముందుకి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి కొంచెం గడ్డు కాలంగా ఉంటుంది. కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. అంటే ఉన్నటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఆ స్నేహితులు వాళ్ళ ఎక్కువగా ఖర్చు పెట్టడం, చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొంచెం అనుకూలత లేకపోవటం అనేది బాధించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఈ ఉద్యోగం మానేసేసి వేరేది ఏదైనా పని చేసుకుంటే బాగా ఉంటుంది, బిజినెస్ చేస్తే బెటర్గా ఉంటుందా, లేకపోతే వేరేది ఏదైనా పని చేద్దామా అని చెప్పి ఒక ఆలోచన అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. దానికి ముఖ్య కారణం రాజస్థానంలో కుజుడు నీచత్వం పొందాడు. జన్మరాశిలో వచ్చేటప్పటికి రవి నీచత్వం పొందాడు. 2 గ్రహాలు నీచ స్థితిలో ఉన్నప్పుడు అది కొంచెం ఇటువంటి పరిస్థితిలోకి తులారాశి వారిని తీసుకెళ్తుంది. వాటి నుంచి బయటికి రాగలుగుతారు. సమాజం అనే పోకడ అనేది ఇలాగే ఉంటుంది అనే విషయం తెలుసుకుంటారు. అంటే మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ వల్లే వాటిని తెలుసుకొని వాటి నుంచి మీరు బయటికి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మొదటి 16 రోజులు కొంచెం మందకొండిగా ఉంటుంది. కానీ కొత్త అవకాశాలు అనేది మీ తలుపు తట్టడం, మళ్ళీ జీవితం అనేది అభివృద్ధి పదంలోకి మారడం అనేది కూడా 16వ తారీఖు తర్వాత మళ్ళీ మొదలవుతుంది. ఉన్నటువంటి అంటే నాకు ఎవరో సహాయం చేయరు, నా యొక్క బంధువులు కానీ నా యొక్క బ్రదర్స్ కానీ చేయరు అనేటువంటి పరిస్థితి నుండి మళ్ళీ తిరిగి అందరూ మనవాళ్లే అనేటువంటి పరిస్థితికి నెల మధ్య నుండి స్థితిగతిలో మార్పులు అనేది మొదలవుతాయి. సంతాన సంబంధితమైన విషయాల్లో ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి. సంతానం వారి యొక్క సెటిల్మెంట్ గురించి ఆలోచన, వారు ఎలా సెటిల్ అవుతారు, వారి యొక్క ఉద్యోగ వ్యవహారాలు, ఎప్పటికి వీరికి ఉద్యోగాలు వస్తాయి అనే ఆలోచన అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా కొంచెం గడ్డు కాలంగా ఏర్పడుతుంటుంది. ఈ పార్టీ వదిలితే నేను ఎక్కడికి వెళ్ళాలి, ఉన్న పార్టీలో నాకు వాల్యూ లేదు,
మరి కొత్త పార్టీలోకి వెళ్తే నాకు వాల్యూ ఉంటుందా అనేటువంటి పరిస్థితిలో మీమాంసలో మధ్యలో ఉంటూ ఉంటారు. ఉద్యోగ విషయంలో కూడా అదే విధంగా ఉంటుంది ఈ రాశి వారికి. కొన్ని రోజులు గ్రహగతుల మార్పు చేర్పులు అనేది సర్వసాధారణం. అదేవిధంగా జీవితంలో మార్పు అనేది కూడా ఒక సహజమైనటువంటి దీనికి ఉన్నటువంటి గుణం అని చెప్పే విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకుంటారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ కొంచెం సానుకూలంగా ఉంటుంది. వెతుకుతున్నటువంటి ఎంతో మీరు నచ్చినటువంటి ఒక సంబంధం ఏదైతే ఉంటుందో వేటి గురించి అయితే మీరు ప్రయత్నం చేస్తున్నారో ఆ వివాహ ప్రయత్నాల్లో నెల మొదటి 16 రోజుల్లో అంత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందలేవు. అది కూడా ఒక రకమైనటువంటి బాధలు కలిగజేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం అడిగితే సంబంధం ఏమో దగ్గరికి రాదు. అసలు ఎందుకు దూరంగా జరుగుతున్నారు అనే విషయాన్ని కూడా తెలుసుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా అంత సానుకూలంగా ఉండవు. అసలు ఎందుకు సంబంధం రావట్లేదు అనే విషయం ఎదుటి వాళ్ళు చెప్పాలి కదా. అలాంటి పరిస్థితి నుంచి కొత్తగా ఒక సంబంధం రావటం, మీ వెనకాలే వాళ్ళు రావటం, వేరే ఒక సంబంధం మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం అనేది కొంచెం రిలీఫ్ అనేది మీకు ఇవ్వగలుగుతుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు, సంతాన ప్రయత్న విషయాల్లో కూడా నెల మొదటి 15 రోజుల కన్నా తర్వాతి 15 రోజుల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. చేసేటువంటి పనిలో ఒక నమ్మకం, ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటారు. తదుపరి 15 రోజుల్లో ముఖ్యంగా గుర్తించాల్సినటువంటి విషయంలో ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీకు ఆ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో కానీ, బంధువుల్లో కానీ, మీరు మాట్లాడేటువంటి వ్యవహారాల్లో కానీ జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు, అనుకోని విషయాల్లో చిక్కుకొని మరియు అదే కోర్టు వ్యవహారాల్లో ఎప్పుడు సాల్వ్ అవుతాయి, ఇక పోలీస్ పంచాయతీలు ఎప్పుడు ముగుస్తాయి అనేటువంటి ఆలోచన అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇక ఉన్న ఆస్తి చిరచరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక సక్రమమైనటువంటి మార్గంలోకి మార్చుకోవాలి, నాకు అంటూ ఒక గృహం అనేది ఉండాలి అనే ఒక విషయాన్ని ఆలోచిస్తారు. ఎంత తిరిగినా సరే ఒక గృహం కొనుక్కోలేకపోతున్నాము, మనం కొనుక్కోవలసినటువంటి ధరలో ఒక ఇల్లు కూడా దొరకట్లేదు అనే ఒక నిస్పృహ కూడా కొంచెం వెంటాడుతుంటుంది. ఆ యొక్క విషయాల్లో ఒక ముగింపుగా వచ్చేటప్పటికీ రాబోతున్నటువంటి పరిణామాలు అనేవి పాజిటివ్గా మారుతాయి. కొత్తగా ఒక వెహికల్ కొనుక్కోవాలి, ఒక వాహనం కొనుక్కోవాలనేటువంటి విషయాల్లో ఒక ముందడుగు పడుతుంది, అవి నెరవేరుతాయి. ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదివినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి విషయాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులుగా కొంత మందకొండిగా ఉండే విధంగా ఉంటుంది. కుజుడికి అత్యంతమైనటువంటి తక్కువమైనటువంటి బిందువులతో అష్టక వర్గ కూటమిలో తక్కువ స్థితిలో ఉన్నాడు. ఇదంతా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. మరియు అదేవిధంగా ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటిది పాశుపత హోమం. రాబోతున్నటువంటి ఏదైతే ఇక కార్తీక మాసం అనేది అత్యంత పుణ్యమైనటువంటి మాసం. ఈ యొక్క మాసాల్లో వచ్చేటప్పటికి కుజుడికి సంబంధితమైనటువంటి పాశుపత హోమాన్ని చేసుకోవటం, మరియు అదేవిధంగా కుజగ్రహ మంత్ర జపాన్ని జపించటం, వాటితో పాటు ఈ యొక్క రాశి వారు చేసుకోవాల్సినటువంటిది శివాభిషేకాన్ని కూడా చేసుకున్నట్లయితే, గంధంతో కలిపి శివాభిషేకం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురుగ్రహ మంత్ర జపం కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. స్వస్తి.